సివిల్స్ పాలమూరు బిడ్డకు థర్డ్ ర్యాంకు వచ్చింది. సివిల్స్ పాలమూరు బిడ్డ థర్డ్ ర్యాంకు కొట్టేసింది. మొత్తానికి సత్తా చాటిన అనన్య రెడ్డి బీడీ కార్మికురాలి కొడుకు 27వ ర్యాంకు వచ్చింది. 231వ ర్యాంకు సాధించినటువంటి రైతు కూలీ బిడ్డ. ఇక యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసినటువంటి తెలుగు తేజాలు తెలంగాణ ఏపీ నుంచి 60 మంది దాకా ఎంపిక అయిపోయినారు. మొత్తానికి సివిల్స్ టాపర్గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాస్తవ మొత్తానికి ర్యాంకులు కొట్టారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సివిల్స్లో పాలమూరు బిడ్డకు థర్డ్ ర్యాంక్ వచ్చింది. యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసినటువంటి తెలుగు తేజాలు. ఇక నందల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించారు. చందన జాహ్నవి 50వ ర్యాంకు. ఇక ధీరజ్ రెడ్డి 173వ ర్యాంకు. అఖిల్ యాదవ్ 321వ ర్యాంకు. ఇక విశాల్ 718వ ర్యాంకు. మొత్తం మీద ఈ రకంగా ర్యాంక్స్ కొట్టారు. సత్తా చాటిన పాలమూరు బిడ్డ సివిల్స్లో థర్డ్ ర్యాంక్ సాధించిన ఇక ధోనూరి అనన్యారెడ్డి తల్లిదండ్రులది మహబూబ్ నగర్ జిల్లా ఇక అడ్డాకల్ మండలం పొన్నకల్ గ్రామం. ఇక వీరు చాలా ఏళ్ల క్రితమే మహబూబ్ నగర్ టౌన్లోని లక్ష్మీనగర్ కాలనీలో స్థిరపడ్డారు. తండ్రి సురేష్ రెడ్డి ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారి, తల్లి మంజులత హౌస్ వైఫ్గా ఉన్నారు. ఇక అనన్యారెడ్డి తాత కృష్ణారెడ్డి ఇక స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగిగా పనిచేశారు. మనవరాలిని ఐఏఎస్ చేయాలని చిన్నప్పటి నుంచే దిశానిర్దేశం చేశారు. తాతయ్య ఆశయంతో పాటు సమాజ సేవ చేయాలన్నటువంటి ఉద్దేశంతో అనన్య కఠోర శ్రమతో సివిల్స్కు మొత్తానికి ప్రిపేర్ అయి విజయం సాధించినటువంటి ఆమె మొత్తానికి థర్డ్ ర్యాంక్ సాధించింది అనన్యారెడ్డి. ఈ రకంగా సివిల్స్లో మొత్తానికి తెలుగు రాష్ట్రాల నుండి 60 మంది ఎంపిక అయిపోయారు. తెలుగు రాష్ట్రాల నుండి ఏకంగా 60 మంది ఎంపిక అయిపోయారా, ఘనంగా బ్రహ్మాండంగా సాధించినారులే. మొత్తానికి 60 మంది దాకా ఎంపిక అయిపోయినారు.